హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కరివేపాకు మొక్క తొందరగా ఎదిగి ఎక్కువగా కరివేపాకు మొక్క అనేది తొందరగా ఎదగాలి, ఎక్కువగా గ్రీనరీగా ఎక్కువగా ఆకులు రావాలంటే ఈ పోషకాలు ఇచ్చి చూడండి. కరివేపాకు మొక్క గ్రోతింగ్ అనేది చాలా లేటుగా ఉంటుంది. అదే ఫాస్ట్గా పెరగాలంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ముందైతే నేను 1 కప్పు ఇందులో గోధుమ పిండి వేసాను అనమాట. కొంచెం పాలల్లో గోధుమ పిండి వేసి కలిపాను. మామూలుగా మనం అదే టీకి వాడుకునే పాలు ఉంటాయి కదా, అందులోనే కొంచెం ఒక 5-6 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి అయితే వేసాను. అలాగే ఎప్సమ్ సాల్ట్ కూడా చాలా మంచిగా కరివేపాకు మొక్కకు అయితే హెల్ప్ అవుతుంది. ఎప్సమ్ సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూను మొక్క మొదల్లో ఇచ్చేయండి. ఇవ్వడం వల్ల ఏంటంటే మొక్క అనేది ఎప్పుడు పచ్చగా ఉండేసి గ్రీనర్గా ఉండి గ్రోతింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది. అలాగే నేను ఈ కరివేపాకు మొక్క ఇంతకుముందు ఒక చిన్న దాంట్లో ఉండేది. ఇంత ఎండలో అయినా సరే దాన్ని మాత్రం నేను మార్చాను అన్నమాట. 2 కరివేపాకు మొక్కలు ఉంటాయి, రెండింటికైతే ఈ వాటర్ ఇచ్చేసాను. కొంచెం మిగిలితే మిగతా మొక్కలు కూడా ఇచ్చేసాను. ఇది రీసెంట్గానే 3-4 డేస్ బ్యాకే ఇందులోకి నేను షిఫ్ట్ చేశాను. అయినా కూడా చూడండి మంచిగా ఉంది. అంటే వేర్లు కదలకుండా ఎండాకాలం కూడా రీపాటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక మొక్క ఉంటుంది అన్నమాట. దీని మొదల్లో అన్ని మొక్కలు అయితే మొలకెత్తడం వల్ల ఇది కొంచెం ఎదగట్లేదు. దీని మొక్క మొదట్లో కూడా ప్రొమోగనేట్ చెట్టు ఉండేది ఇంతకుముందు, అందుకని చెప్పేసి అది కూడా కొంచెం పెద్ద దాంట్లోనే ఉంది, కానీ ప్రొమోగనేటు అది పెద్దగా పెరుగుతుంది, ఇది డామినేట్ చేస్తుందని చెప్పేసి దీన్ని అయితే ఇందులోకి షిఫ్ట్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేసిన తర్వాత చూడండి అసలు చాలా మంచిగా 5-6 అంట్లు వచ్చినాయి దీనికి. ఇంకా అందులో అలాగే ఉండిపోతున్నాయి. 2 మొక్కలు ఇరుగ్గా ఉన్నాయని చెప్పేసి అయితే ఇంకా మార్చేటప్పుడైతే నేను వీడియో తీయలేదు. మీకు చాలా వీడియోస్లలో కూడా మీకు చూపించాను 2 మొక్కలు ఒకే దాంట్లో ఉన్నట్లు. అది కూడా ఇప్పుడు చూపిస్తాను. ఆ ప్రొమోగనేట్ చెట్టు కూడా నేను మార్చాను అన్నమాట. దాన్ని పెద్ద టబ్లోకి షిఫ్ట్ చేసి దీన్నేమో ఈ టబ్లో ఇలాంటి పాట్లోకి అయితే షిఫ్ట్ చేశాను. ఇంకా కరివేపాకు మొక్క ఎటువంటి కాయలు రావు కాబట్టి ఇంత సైజ్ అయితే సరిపోతుంది. చక్కగా మన కుటుంబానికి సరిపోయే విధంగా కరివేపాకు అయితే అసలు చాలా చేంజ్ వచ్చింది. నేను మార్చిన కొద్ది రోజుల నుంచే ఈ మధ్యనే మామూలుగా ఒక 4-5 డేస్ అవుతుంది అంతే అనుకుంటా. ఇది కూడా పెద్దదేలే, కానీ 2 ఒకే దాంట్లో ఉండడం వల్ల వేర్లు అనేది పెద్దగా అయిపోయి మొక్క అనేది కొంచెం ఎంతైనా ఇంత పెద్ద మొక్క 2 ఒకే దాంట్లో ఉంటే అస్సలు సెట్ అవ్వదు కదా. అందుకని చెప్పేసి దీన్ని ఇందులోకి మార్చేసాను. వేర్లు కదలకుండా దీన్ని ఇందులోకి షిఫ్ట్ చేశాను అన్నమాట. ప్రొమోగనేట్ చెట్టు చూసారు కదా, ఇది కూడా ఇంత పెద్దగా ఉంటే కొంచెం ఎందుకో షిఫ్ట్ చేసిన తర్వాత ప్రొమోగనేట్ చెట్టు మొత్తం ఆకులు అయితే రాలుతుంది. ఇదైతే బాగానే ఉంది. కరివేపాకు మొక్కకైతే ఏ ప్రాబ్లం లేదు. ఆ ప్రొమోగనేట్ ప్లాంట్ కూడా సీడ్స్ పడి జర్మినేట్ అయిందనమాట ర్యాండమ్గానే. ఇప్పుడైతే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా బయట కొనాల్సిన పని అస్సలు లేదు. ప్రతిరోజు మనం 2 రెమ్మలు కోసుకున్నా మనకు రోజు సరిపోనైతే కరివేపాకు అయితే ఉంటుంది. ఇందులోకి షిఫ్ట్ చేసినాక నాకు మంచి రిజల్ట్ అయితే కనిపించింది. ఒకే దాంట్లో ఆ 2 పెద్దవి ఉండడం అస్సలు బాగా అనిపించలేదు ఇన్ని రోజులైతే. అప్పటికి నేను ఆలోచించాను ఇంత సమ్మర్లో మార్చాలా వద్దా అని, కానీ మార్చాకిన తర్వాత మాత్రం చాలా చక్కగా అనిపిస్తుంది. తప్పకుండా మీరు కరివేపాకు మొక్క ఎప్పుడు గ్రీనరీగా ఉండి ఎక్కువ ఆకులు రావాలి, ఎక్కువగా తొందరగా ఎదగాలి అంటే వాటికి ఖచ్చితంగా ఎప్సమ్ సాల్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. వీటికి కూడా పెస్ట్ అటాక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. చిన్న ఇన్సెక్ట్స్ అయితే ఆకులు తినేస్తూ ఉంటుంది బాగా. అది ఉన్నప్పుడు మాత్రం మనం ఇట్లా ఏదైనా పసుపు కానీ నీమ్ ఆయిల్ కానీ అట్లా స్ప్రే చేసుకోవాలి. లేదంటే అవన్నీ తీసి దూరంగా పడేయాలి. నేనైతే ప్రతిరోజు పూలు హార్వెస్ట్ చేసినప్పుడు ఒక 4-5 రెమ్మలు అయితే కరివేపాకు ఈ కొమ్మది ఎక్కువగా నేను హార్వెస్ట్ చేశాను ఈ మధ్య. అందుకే ఇప్పుడు దీంట్లో ఆకులు కనిపించట్లేదు. ప్రతిరోజు కూడా దీన్ని ఈ మొక్కలో ఆకులు అయిపోయేంత వరకు ఆ మొక్కను టచ్ చేయను నేను. ఈ మొక్క ఆకులు అయిపోయేంత వరకు ఇది కోస్తుంటాను. మళ్ళీ ఇది చిగురులు వచ్చినప్పుడు దీన్ని తీస్తుంటాను. అందుకే నేను 2 మొక్కలు పెంచుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇది కోస్తున్నప్పుడు గల ఆ మొక్క అనేది చిగుళ్ళు వచ్చి మంచిగా రెడీ అవుతుంది మనకు వంటలోకి వాడుకోవడానికి. అందుకని చెప్పేసి నేను ఒకదాని తర్వాత ఒకదాని కోస్తాను. 2 ఒకేసారి అయితే హార్వెస్ట్ చేయను. చాలా చక్కగా అనిపిస్తుంది. ఇంకా ఎప్సమ్ సాల్ట్ ఇచ్చినాక మొక్క కూడా మంచి చిగుళ్ళు అనేది వస్తున్నాయి. అలాగే పోషకాలు అయితే ఏదైనా ఒక పోషకాలు నేను ప్రతిరోజు మొక్కలకి ఇచ్చే పోషకాలు ఈ కరివేపాకు మొక్క కూడా ఇస్తూ ఉంటాను కాబట్టి మంచి గ్రీనరీగా అయితే ఉంటుంది. అలాగే మన గార్డెన్లో ఇలా మల్లె చెట్టు మొదల్లో ఒకటి ర్యాండమ్గా వచ్చిన దోసపాదకు చూడండి 2 పెద్దగా బిగ్ సైజు దోసకాయలు అయితే వచ్చినాయి.
ఇదైతే జస్ట్ దానికదే మొలకెత్తినవి. మీరు ఇప్పుడు ఈ సమ్మర్లో ఒక పెద్ద బకెటెడ్ వాటర్లోనైనా సరే ఒక 5-6 టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసి కలిపి మొక్కలకు ఇవ్వచ్చు. చూసారు కదా, ఇది పండు సైజుకి వస్తుంది. ఇంకొక వారం అయితే కోయొచ్చు. నెక్స్ట్ వీక్ కల్లా కోస్తాను. చాలా మంచిగా వచ్చింది. ఇది కూడా ర్యాండమ్గా మొలకెత్తిన దోసపాదే 2 అన్నమాట. ఇక్కడ మల్లె చెట్టు మొదట్లో ఒకటి ఉంది, మందార చెట్టు మొదట్లో ఒకటి ఉంది. ఈ మధ్య ఇంకా ఎండాకాలం వస్తే ఎక్కువ దోస మొక్కలు ఎక్కువ మొలుస్తాయి. ఇక్కడ చూడండి, మిర్చి మొక్క మధ్యలో కూడా ఒక దోసపాద మొలకెత్తింది. ఎక్కడైనా సీడ్స్ పడ్డాయి అనుకోండి, మన వాటర్ అనేది చల్లినాం అనుకోండి, ఎండాకాలం ఈజీగా జెర్మినేట్ అవుతాయి, కానీ ఎండలకు బ్రతకవు. కొన్ని అయితే బ్రతికిపోతాయి. ఈ దోసపాదులు, ఇలాంటి ప్రొమగనేటు, ఇలాంటివన్నీ కూడా ఈజీగా బ్రతుకుతాయి. అలాగే మనం ఇప్పుడు వాటర్ మిలన్ కూడా తిని సీడ్స్ అవి వేస్తాం కదా, అవి కూడా ఈజీగా బ్రతికేస్తాయి అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, కరివేపాకు మాత్రం నేను చూపించిన పోషకాలు ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.